హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోస్లో ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను ఫ్రెండ్స్. మీరు దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఇలా పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా బుక్ ఆన్ అపాయింట్మెంట్ అని, దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, బయోమెట్రిక్, ఫొటోస్ ఇలా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ప్రొసీడ్ టు బుక్ అపాయింట్మెంట్ అని, దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇండియన్ రెసిడెంట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది లేదా ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇద్దాం ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటే సేమ్ అలానే మనమైతే ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేయగానే మనం ఇచ్చిండే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, అందులో వచ్చిన ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు వచ్చిన నెంబర్ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేయగానే మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆధార్ సర్వీస్ అని వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అప్డేట్ ఆధార్ అని, దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరిదైతే ఆధార్ నెంబర్ ఇచ్చింటారో వాళ్ళ సేమ్ ఆధార్ నెంబర్లో పేరు ఎలా ఉంటుందో సేమ్ అలాగే వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మనము ఇక్కడ నన్ను బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో మనం ఎవరైతే అప్డేట్ చేయాలనుకున్నామో ఆధార్ కార్డులో మొబైల్ నెంబరు వాళ్ళ సేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వాళ్ళ నేము అలాగే వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెసిడెంట్ టైప్ వచ్చేసి ఇండియన్ రెసిడెంట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు పేరు చేంజ్ చేసుకోవాలంటే పేరు చేంజ్ చేయొచ్చు, లేదా జెండర్ చేంజ్ చేయాలంటే జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. మనకు కావాల్సింది మొబైల్ నెంబర్ కాబట్టి ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ పైన టిక్ చేయండి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ పైన టిక్ చేసి తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ రాండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ కనిపిస్తుంది, చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఓకే కొట్టండి ఫ్రెండ్స్. కొట్టగానే ఇక్కడ మనకి ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నారు, ఆధార్ కార్డులో మీరు అప్డేట్ ఏ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఏ మొబైల్ నెంబర్ కావాలనుకుంటున్నారు ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. అంతకు ముందు ఇచ్చింది ఓన్లీ ఓటీపీ కోసమే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మాత్రం మీరు ఆధార్ కార్డుకి ఏది అప్డేట్ చేయించాలనుకుంటున్నారు ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత క్యాప్చా అక్కడ ఎలా ఉంటే సేమ్ అలానే ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఓటీపీ వెళ్తుంది మొబైల్ నెంబర్కి. ఓటీపీ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్ వెరిఫై ఓటీపీ అని కనిపిస్తుంది, మీరు వెరిఫై అయితే చేయండి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంది, వెయిట్ చేయండి ఫ్రెండ్స్, సేవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ మనకైతే మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయింది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి కింద సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ కొంచెం ప్రాసెస్ స్లో ఉంటుంది, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా స్లో ఉంది ప్రాసెస్. ఓకే చూసారా ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుంది కదా మనకు. దీన్ని వచ్చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది బుక్ అపాయింట్మెంట్ అని కనిపిస్తుంది కదా, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అంటే ఈ అప్లికేషన్ నెంబర్ మనము తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే మీ సేవలు అయితే వాళ్ళకి ఇచ్చినారనుకో అపాయింట్మెంట్ నెంబరు, మీకు వెంటనే అప్డేట్ వాళ్ళు 50 రూపాయలు తీసుకొని అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్.